హలో ఆల్. యాక్సిడెంటల్ స్కార్స్ మన దగ్గరికి చాలా మంది యాక్సిడెంట్స్ అయిన తర్వాత స్కార్ తగ్గించుకోవడానికని వస్తూ ఉంటారు. కొంతమంది ఎర్లీగా యాక్సిడెంట్ అయిన ఇమ్మీడియట్ లెస్ దాన్ 6 వీక్స్‌లో వస్తారు. కొంతమంది లేట్‌గా కూడా వస్తారు. ఈ పిక్చర్‌లో కనిపిస్తున్న క్లయింట్ మన దగ్గరికి యాక్సిడెంట్ అయ్యాక 2-3 ఇయర్స్ తర్వాత రావడం జరిగింది. సో, తనకేంటి అంటే సూచర్స్ పడ్డాయి. అది హీల్ అయిన తర్వాత తను ఇక్కడికి రావడం జరిగింది. సో, మనము దీనికోసమని ఫ్రాక్షనల్ CO2 లేజర్ చేయడం జరిగింది. ఈ ఫ్రాక్షనల్ CO2 లేజర్ చేయడం వల్ల అది స్కార్ టిష్యూని బ్రేక్ చేసి, అక్కడ కొల్లాజెన్ ప్రొడక్షన్‌ని ఇంక్రీజ్ చేసి, నార్మల్ స్కిన్ వచ్చేలాగా చేస్తుంది. సో, ఎర్లీగా వచ్చిన వాళ్ళకైతే ఒక 1-2 సెషన్స్ మైల్డ్ స్కార్ ఉంటే గనక, లేదు లేట్‌గా వచ్చి చాలా డీపర్ స్కార్ ఉంది అంటే 5-6 సెషన్స్ కూడా పడతాయి. సో, ఇప్పుడు ఈ పిక్చర్‌లో కనిపిస్తున్న క్లయింట్‌ది మనం ఆఫ్టర్ 6 సెషన్స్ తర్వాత ఒక 90% ఆఫ్ ద చేంజ్ మాత్రం చూస్తూ ఉన్నాం. ఇంకొక 2-3 సెషన్స్ చేసుకుంటే ఇంకా కొంచెం రిజల్ట్ అనేది చూడొచ్చు. సో, యాక్సిడెంటల్ స్కార్స్ ఉన్నప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే చాలా బాగా ట్రీట్ చేయొచ్చు. లేట్ అవుతున్న కొద్దీ ఆ స్కార్ టిష్యూ అనేది వెరీ డీప్ అయిపోయి రిజల్ట్స్ అనేవి 100% మనం చూడలేకపోవచ్చు. సో, మీకు గనక యాక్సిడెంటల్ స్కార్స్ ఉంటే మీ డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి.